వేములని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఆగ మేఘాలలో అసలు ఏం కొంప మునిగిపోయిందని చెప్పి బండి సంజయ్ని స్టేట్ ప్రెసిడెంట్గా తీసేసి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్కి ఎందుకు అయ్యిండు? ఆ రోజు బీజేపీ కార్యకర్తలు అన్న మాట ఏందో తెలుసా? కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ కార్యకర్తలు మీ ఇంట్లోనే గుసగుసలు చెప్తున్నాం. మీ ఇంట్లో మీన్స్ మీ పార్టీల సంగతి చెప్తున్నా నేను. బండి సంజయ్ కేసీఆర్ని బాగా తిడుతున్నాడు. అది కాంగ్రెస్కి బాగా లాభమవుతున్నది, కేసీఆర్కి నష్టమవుతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్నమాట. కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్య దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పరిశాన్ అయిపోయారు. ఇది పరిస్థితి. దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు. మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడారు, దీనికి జవాబు చెప్పు. అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి అప్పుడు మేము మా ఇన్ఛార్జీల గురించి మేము అప్పుడు ప్రశ్నించున్నాం, మేము జవాబు చెప్తాం. నీ ఇల్లే నీకు చక్కగా లేదు, నీ సంసారమే నీకు చక్కగా లేదు, నీ పార్టీది. నీ దగ్గర పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి. ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అన్నాడు కాదు, ఫస్ట్ మీ పార్టీ మీది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు. కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద, థాకరే గారి మీద, దీపా మున్షి గారి ముగ్గురు ఇన్ఛార్జీల మీద, ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫస్ట్ నీ బురద కడుక్కో, నీతోనే టన్నుల బురదున్నది నీ దగ్గరనే, అది కడుక్కో అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. ఇంకోటి ఏదన్నారు?